సార్ సార్ హియర్ ఓకే సార్ సార్ ఓకే సార్ ఎలా చూడండి మేడం గారు, శిరీష గారు. సార్ ఒకసారి అందరూ ఎలా చూడండి, ఒకసారి గురుగారు ఒకసారి ఎలా చూడండి అందరూ. మహాసూర్యవందనం అరకులో జరిగినటువంటి సూర్య నమస్కారాలు 198 సూర్య నమస్కారాలు 198 నిమిషాల్లో మరి మేము పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ రికార్డ్ కూడా పతంజలి శ్రీనివాసరావు గారు గత 6 నెలలుగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో పిల్లలందరికీ పెట్టారు. వాళ్ళతో పాటు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి యోగా సాధకులందరికీ కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో పిఠాపురం నుంచి 10 మంది మేము టీమ్గా వెళ్ళడం జరిగింది. మా అందరికీ కూడా వరల్డ్ రికార్డులో దీంట్లో సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. దీన్ని కలెక్టర్ గారు కూడా మొన్న ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇది ఒకటే కాకుండా ప్రతి రాష్ట్రంలోని చాలా రాష్ట్రాలు వెళ్ళాము. నేషనల్, ఇంటర్నేషనల్, వరల్డ్ కప్గా కూడా పిఠాపురం నుంచి ప్రతి ఒక్క విద్యార్థిని తయారు చేయడం జరుగుతుంది. ఇంచుమించు మన దగ్గర కొన్ని వేల మంది పిల్లలు ట్రైనింగ్ అయ్యి 15 సంవత్సరాలుగా దీని మీద కృషి చేస్తున్నాము. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా అలాగే కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా కూడా కాంపిటీషన్ జరిగి ఎంతోమంది పిల్లల్ని 8 సంవత్సరాల నుంచి 80 మంది పిల్లల వరకు కూడా పెద్దలు పిల్లలు కలిపి వాళ్ళకి కాంపిటీషన్ నిర్వహించి స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుందండి. పిఠాపురం నుంచి శ్రీ పీఠికాపుర యోగా విద్యాపీఠం నడుపుతున్నటువంటి సత్యప్రియ గారు, ఈమె యోగా కోచ్. ఈమె ఆధ్వర్యంలో వందలాది మంది శిష్యులు వెళ్తున్నారు. మొన్న రీసెంట్గా అరకులో జరిగిన దాంట్లో పిల్లలు వరల్డ్ రికార్డుని సాధించుకుని వచ్చారు. దానికి సత్యప్రియ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే పిల్లలందరికీ కూడా అభినందనలు. ఇటువంటి కార్యక్రమాల్లో పిఠాపురం దేనికి తీసిపోదు అనే విధంగా యోగా టీచర్ గారు తన కృషితోటి మొత్తం పెద్ద పిల్లలకే కాకుండా 80 ఏళ్ళ వృద్ధులకి కూడా యోగా చేయవచ్చు అని తను కోచ్ చేస్తూ పిఠాపురాన్ని ఒక యోగా కేంద్రాన్ని డెవలప్ చేయాలి అని దానికి మన ఇన్ఛార్జి గారు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమ సహాయ సహకారాలు అందిస్తారని, వీళ్ళకి మంచి యోగా కేంద్రాన్ని చేస్తారని తెలియజేసుకుంటున్నాము. అట్లాగే రేపు రాబోయే జూన్ 21వ తేదీన మోదీ గారిని ఆహ్వానించారు. యోగా డే కాబట్టి వైజాగ్లో జరగబోతోంది. దానికి కూడా మన సత్యప్రియ గారి ఆధ్వర్యంలో మన పిల్లలందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా వారి యొక్క ప్రదర్శన చేస్తారని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన.